అండి, వెల్కమ్ టు మై ఛానల్. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఛానల్కి అందరికీ స్వాగతం అండి. ఈరోజు చూసారా, మేము కాయిన్స్ అన్నీ ముందేసుకుని కూర్చున్నాము. ఇవన్నీ ఓల్డ్ కాయిన్స్ అండి. చాలా కలెక్షన్ ఉందన్నమాట, ఎప్పటి నుంచో దాసినవి. ఇవి ఎప్పుడో మా నాన్నగారి దగ్గర దాసినవి కూడా ఉన్నాయన్నమాట. ఇందులో మీకు చూపిస్తాను. మా నాన్నగారు చిన్నప్పటి నుంచి వాడిన కాయిన్స్ కూడా ఇందులో ఉన్నాయన్నమాట. రాగి డబ్బులు అనేవారు కదండి, ఇవిగోండి రాగి డబ్బులు, ఇవిగోండి. ఇంకా ఇదిగోండి, ఇది 1947లోదంట. ఇదేమో 64 అంట, చూడండి 1964లోదంట ఇది. ఇవి రాగి కదండి, బాగా అదే నల్లగా అయిపోయినాయి అన్నమాట. కొంచెము మార్చాలి, అదే కడగాలి. లాస్ట్ టైం ఒకసారి కడిగి ఇలాగా కవర్లో పెట్టామండి. కొన్ని కాయిన్స్ అయితే పెట్టాము, కొన్ని ఇంక ఇలాగే ఉంచాము, అవ్వలేదు పెట్టడానికి. ఇప్పుడే మా పాప కడిగింది కాయిన్, చూడండి రాగి కాయిన్ కడిగింది. ఇలా పాతగా ఉండే కాయిన్ని కడిగితే చక్కగా ఈ కలర్లో వచ్చిందనమాట. ఇది వచ్చి నేను చూపిస్తాను. 19 ఇది ఎక్కడ చూసాను, 1870 అండి. అదిగోండి కనిపించిందా, 1870లోదండి ఈ కాయిన్. అలాగే ఇంకా ఉన్నాయన్నమాట. చిన్నది హాఫ్ కాయిన్ ఒకటి ఉంటుంది, అలా చిన్న ముక్కలా ఉంటుంది కదా నాన్న, అది ఎప్పుడుదో ఓల్డ్ డబ్బులు అనేవి, అవి డబ్బులు అంటారు అనేవారు. ఇదిగోండి చూడండి, ఇది కూడా అప్పట్లో ఇది దీంతో కొనుక్కునేవారంట. మా నాన్నగారి దగ్గర ఉండేవన్నమాట ఇవి, ఇలాంటివి. చూసారా, ఇది ఇంతే ఉంటుంది, హాఫ్ చిన్న మొక్క. అలాగే ఇవన్నీ ఎప్పుడెప్పుడు చాలా పాత కాయిన్స్ అన్నీ కూడా ఉన్నాయండి. అనాలు, అర్ధన, రాగి డబ్బులు ఏవో అనేవారు. ఇంకా ఇవి చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి, చూసారా. ఇది చూడండి, ఇందిరాగాంధీ ఉన్నది, దీని మీద ఇందిరాగాంధీ ఉన్నారనమాట. ఇది వచ్చి 1984లోది కాయిన్. ఇంకా ఇదిగోండి 67. ఇదిగో ఇది ఇంకొకటి పెద్ద కాయిన్. ఇది 1947. 1947 అంటే మనకి స్వతంత్రం వచ్చినప్పుడుది కదండి, అదనమాట. మా పాపేమో ఇక్కడ కొన్ని కాయిన్స్, రాగి కాయిన్స్ కడుగుతుందండి. పీతాంబరి పౌడర్ ఉంటుంది కదా, దాంతో కడుగుతుంది అనమాట. నేను తర్వాత ఎప్పుడైనా కడుగుదాంలేమ్మా అంటే, లేదు నేను కడుగుతాను మమ్మీ అని ఇంట్రెస్ట్గా కాయిన్ కడుగుతుంది. ఇప్పుడు మీకు ఒక రాగి కాయిన్ చూపించాను కదా, ఇప్పుడు పాపకి అడిగింది. అవిగో కొన్ని ఏమో అందులో అవిగోండి కొన్ని కాయిన్స్ అయితే కడుగుతుంది అనమాట. కలెక్షన్ అయితే చాలానే ఉంది, కానీ ఇయ్యాలో ఏంటో మాకైతే ఏం తెలియదు కానండి. ఎప్పుడెప్పుడవో కాయిన్స్ అయితే మాత్రం బాగా కలెక్ట్ చేసి ఉంచామన్నమాట. ఇవ్వండి, ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉండే కాయిన్సే ఉన్నాయి. ఒక్కొక్కటి చూపించాలి అంటే నిజంగా చాలా టైమే పట్టేస్తుంది మనకి. ఇవన్నీ ఏవేవో ఉన్నాయి. ఇందాక ఏదో కాయిన్ చూపించావు కదా నాన్న, వెరైటీగా ఉండే కాయిన్ ఏదది, అక్కోళ్ళ కూడా. ఇదిగోండి, ఇది కూడా మీకు ఎవరికైనా తెలిస్తే ఇవన్నీ ఎక్కడ సేల్ చేయొచ్చు, లేకపోతే ఎలా చేయాలో ఏంటో మాకైతే తెలీదు. ఊరికి ఇంట్రెస్ట్ కొద్దీ దాస్తాం, కానీ ఇన్ని కాయిన్స్ ఏం చేసుకుంటాం. అందుకని ఎవరికైనా మేము కూడా సేల్ చేసేద్దాం, ఇచ్చేద్దాం అనుకుంటున్నాము. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇంకా ఇవన్నీ అయితే నోట్స్ అన్నమాట. ఇంకా ఓల్డ్ నోట్స్ కూడా ఏవేవో ఉంటాయి, ఇంకా ఎక్కడో ఉన్నాయి కూడా నోట్స్ అయితే ఉన్నాయి.
ఇవి కొన్ని కాయిన్స్ అయితే ఇలాగా కవర్లో పెట్టాము, ఎప్పుడో పెట్టాము పిల్లలకి హాలిడేస్ అప్పుడు. ఇంకా తర్వాత అయితే పెట్టడానికి అవ్వలేదండి. అప్పట్లో కొన్ని డేట్స్ అవి చూసి కూడా వాటి మీద రాసామన్నమాట. 46 ఇలాగా కొన్నిటికైతే రాసాము. ఇది చూడండి, ఇది శ్రీలంక, ఇది 2005 అంట. 5 రూపీస్ అంటండి ఇది. శ్రీలంక కాయిన్ 5 రూపీస్ అంటది. ఇవి ఇది 2 రూపీస్ శ్రీలంక 2 రూపీస్ కాయిన్. ఇవన్నీ కొన్ని కువైట్ కాయిన్స్ ఉన్నాయి. ఇవన్నీనా కువైట్వి. ఇదిగో ఇదేదో వెరైటీ ఉంది, 93లోదే కానీ దీని మీద డిఫరెంట్గా ఉంది. చూడు బొమ్మ, కవర్లో తెలియట్లేనట్టుంది దాని మీద. ఇదిగోండి 1 పైసా 1964లోది. ఇది కూడా ఇది వచ్చి 1950లోదండి, 1950. ఇంకొకటి ఇది 1946లో 2 అన్నా. ఇది ఇందులో ఇంకొక కాయిన్ ఉంది, ఇది వచ్చి 1913 అంటండి. 1948 ఎంతో నెంబర్, ఇది సరిగ్గా కనిపించట్లేదు. 43లా ఉన్నది ఇది. ఇవి కొన్ని అయితే ఈ రాగి కాయిన్స్కి అయితే కడిగినా కూడా మనకి కొన్ని ఇవి తెలియట్లేదండి, కనిపించట్లేదు. ఇవ్వండి, కనిపించట్లేదు. 48, ఇది 18 ఉంది. 1918లోదంటండి ఇది. చూడండి 1918 అంట. ఇవన్నీ ఎప్పుడో చెప్తున్నాను కదా, ఇవన్నీ మా నాన్నగారి కాయిన్స్ అనమాట. మా నాన్నగారు దాచుకున్న కాయిన్స్ ఇవన్నీ. అందుకే మాకు కూడా తెలీదు అసలు ఇంత కలెక్షన్ ఉందని కూడా మాకు కూడా తెలీదు. ఇవన్నీ ఇంకా ఇదిగోండి చెప్పాను కదా, ఇదిగోండి ఇవి హాఫ్ కాయిన్. ఇంకా ఇలాగే ఉన్నాయండి, చూస్తూ ఉంటే ఇవన్నీ చాలా కాయిన్స్ ఉన్నాయి. ఇది మనది ఈ 500 చాలామందికి తెలుసు కదా, మన డిమానిటైజేషన్ ముందుండే 500 అండి. ఎవరికన్నా చూడండి భలే గుర్తొస్తుంది కదా, హ్యాపీ అనిపిస్తుంది అప్పుడు వాళ్ళకి నోట్ చూస్తేని. ఇది మేము ఒక్క నోట్ అయితే అప్పుడు దాచుకున్నాం అనమాట, ఎలాగో మారిపోతుంది కదా అని. ఇంకా ఇవైతే 1 రూపీ మనవే, కానీ 1 రూపీ నోట్స్ అవన్నీ అనమాట. ఇంకా ఇవన్నీ అయితే బయట దేశాలవి, ఏమో రకరకాల కరెన్సీలు ఉన్నాయి. ఇంకా అవన్నీ ఒకటొకటి వివరిస్తే మాత్రం చాలా టైం పట్టేస్తుంది, ఎందుకని చెప్పట్లేదు అనమాట. ఇవన్నీ మా దగ్గర ఉన్న కలెక్షన్ అయితే చాలా ఉంది. చిన్నోటి చైతన్యమ్మ, ఇగో ఇవన్నీనండి. మా వీడియో ఎలా అనిపించింది కామెంట్ చేయండి. తప్పకుండా చూస్తున్నారు కానీ కామెంట్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళేమో వీడియో చూడట్లేదు, వీడియో చూసిన వాళ్ళేమో సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఇది చాలా ఘోరం కదండి, అన్యాయం కదా. చూడాలనుకున్న వాళ్ళు వీడియో కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తే మాకు కూడా చాలా సపోర్ట్గా అనిపిస్తుంది. ఓకేనండి, వీడియో ఎలా అనిపించిందో, నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్ అండి.